ఇటువైపు చూస్తే పొలిటికల్ ఒబ్లివియన్ అంటారు. ఏ రోజు కూడా కాంప్రమైజ్ కాల. విలువలు, విశ్వసనీయత అన్న దానికి మాత్రం పెద్ద పీటీ వేశారు. అక్కడి నుంచి సాగింది రాజకీయ ప్రయాణం. ఆ తర్వాత నాతో పాటు 18 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ వీడి నాతో పాటు రావాలన్నారు. అందరినీ పదవులు రాజీనామా చేయమన్నా. రాజమోహన్ రెడ్డి ఎంపీ నాతో పాటు వస్తానన్నాడు. అన్న రాజీనామా చేయన్న. రాజీనామా చేశాడు, వచ్చినాడు. బై ఎలక్షన్ జరిగింది. నా ఎలక్షన్ బై ఎలక్షన్, అమ్మ ఎలక్షన్ బై ఎలక్షన్. నా ఎలక్షన్లో 5,40,000 మెజారిటీ 14th లోక్సభలో హైయెస్ట్ మెజారిటీ వచ్చింది మీ అన్నకే, జగన్కే. ఆ రోజు మనం ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు పార్లమెంట్లో ప్రతి తల్లా కూడా మన వైపు తిరిగి చూస్తుంది. హైయెస్ట్ మెజారిటీ ఇన్ ద 14th లోక్సభ. కానీ జీర్ణించుకోలేని పరిస్థితిలో మన మీద అంతే పగబట్టడం కూడా ఆ మెజారిటీని చూసి అనుకోండి, అది వేరే విషయం. ఆ తర్వాత రాజమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు పోటీ చేసినప్పుడు వచ్చిన మెజారిటీ కన్నా అంతకన్నా 2 మెజారిటీతో ఆయన గెలిచింది. 18 మంది ఎమ్మెల్యేలు అప్పట్లో నాతో పాటు అడుగులు ముందుకేశారు. ప్రతి ఒక్కరికి చెప్పా, రాజీనామా చేస్తేనే బయటికి రండి అని చెప్పి. మొత్తం 18 మంది రాజీనామాలు చేసినారు. కేంద్రంతో వ్యతిరేకంగా పోరాటం, రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం. 18 మంది రాజీనామా చేసి విలువలు, విశ్వసనీయతతో కూడిన రాజకీయాలు చేయడానికి అడుగులు ముందుకేశారు. ఎక్కడ కూడా విలువలు, విశ్వసనీయత అన్నది ఎక్కడ కూడా తగ్గల.